హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా సారీ ఫ్రెండ్స్, నిన్నటి రోజున నేను అందుబాటులో లేను, అందువల్ల వీడియో చేయలేకపోయాను. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. సిపిఆర్ విడ్త్ ఏమో వైడ్గానే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. అంటే జనరల్గా దీన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం, లేకపోతే 90% కేసులలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుంది. సో ఈవెన్ దో సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తే మన యొక్క సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినట్టయితే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ రెండో మన సినారీ వచ్చేసి సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే ప్రైస్ అనేది సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగిందో ఆ సందర్భంలో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 టార్గెట్ అనేది ఇది, లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. కాబట్టి టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మనం లాస్ వచ్చినప్పటికీ ఇక్కడ ప్రాఫిట్ రావడం జరిగింది. సో నెట్ టు నెట్ అయితే ఉండడం అయితే జరిగింది, నో లాస్ అయితే రావడం అయితే, అంటే లాస్ అయితే ఎలాంటిది రాలేదు. కాబట్టి సో మనం స్ట్రిక్ట్గా ఈ సిపిఆర్కి సంబంధించిన స్ట్రాటజీస్ని ఫాలో అయితే డెఫినెట్గా ఒకటి లాస్ ఇచ్చినా కూడా అంటే ఆ స్ట్రాటజీ వర్క్ కాకపోతే ఇంకొక స్ట్రాటజీ వర్క్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో సో సిపిఆర్కి సంబంధించిన వీడియోస్ అన్నింటినీ పూర్తిగా చూడండి. సో డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫస్ట్ అంటే ఇనిషియల్ అవర్స్లో ఇక్కడ వరకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఎప్పుడైతే అంటే సో ఇక్కడ ఒక స్వింగ్ 1 సెకండ్, సో ఇలా వచ్చింది, ఇలా అప్ సైడ్ వచ్చింది. సో అంటే ఈ హై వరకు వెళ్ళలేదు, ఈ హై వరకు వెళ్ళలేదు అంటే సో మేబీ ప్రైస్లో అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువనే అర్థమైంది. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సరే ఈ పుల్ బ్యాక్ అనేది మళ్ళీ ఇక్కడ వరకు కూడా రాలేదు. కాబట్టి సో ప్రైస్లో అంటే డౌన్ సైడ్ మూవ్మెంట్ కూడా లేదు. రెండోసారి అప్ సైడ్ వచ్చింది. సో రెండోసారి అప్ సైడ్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది సో మళ్ళీ ఈ లెవెల్కి వెళ్తే మనం అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం, లేకపోతే అంటే బై సైడ్ వెళ్ళము లేదా సి సైడ్ వెళ్ళము. సో మరి వెయిట్ చేస్తాం. మళ్ళీ రెండోసారి చూడండి ఈ లోస్కి రావడం జరిగింది, బట్ ఈ లోన్ బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. మళ్ళీ రెండోసారి కూడా పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ అనేది ఈ లెవెల్ కంటే ఈ హై కంటే తక్కువ వచ్చింది. సో అప్పుడు ఈ సందర్భంలో మనం డెఫినెట్గా పీఈ సైడ్ ఉండాలి, పుట్ సైడ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ అంటే రీసెంట్ హైస్ని బ్రేక్ చేస్తలేదు. కాబట్టి సో డెఫినెట్గా అందులో మనకు అంటే బయింగ్ స్ట్రెంత్ అనేది కనబడట్లేదు. కాబట్టి సెల్లింగ్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ సెల్లింగ్ కూడా ఎప్పుడు తీసుకోవాలి మనం? సో పర్టికులర్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ వస్తేనే, అంటే లేదు అంటే ఇక్కడ ఒక జోన్ ఉంటుంది మన డిమాండ్ జోను, ఈ జోన్ బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ అయితే ఇస్తాం. సో ఆ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఈ క్యాండిల్ కింద అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఓన్లీ అంటే సింపుల్గా వితౌట్ ఇండికేటర్స్ తోటి మనం ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు సో ప్రైస్ మూమెంట్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్రైస్ అనేది ఒక ఇనిషియల్ ఒక 45 to 1 అవర్ వరకు ఎటో సైడ్ మూవ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే వాటిల్లో స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ని బట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీరు వీటిలలో చూడండి. అంటే ఈవెన్ 1 మినిట్లో కానీ 5 మినిట్స్లో కానీ 1 అవర్లో కానీ మీరు చూసినట్టయితే సో మనకు అంటే ఆ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతున్నాయి, అప్ సైడ్ ఉంటున్నాయా డౌన్ సైడ్ ఉంటున్నాయా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు బయింగ్ స్ట్రెంత్ సెల్లింగ్ స్ట్రెంత్ తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఒక క్లారిటీకి అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ మన రోజున ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సప్లై జోన్ గురించి మాట్లాడదాం. సో ఈ సప్లై జోన్ అనేది గతంలో ఇవ్వబడిన జోన్, ఇది చాలా రోజుల కింద ఇచ్చిన జోను. సో ఈ జోన్కు రావడం అయితే జరిగింది. సో ఈ జోన్కి ప్రైస్ అనేది ఓపెనింగే ఈ క్యాండిల్ అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. రెండోసారి పుల్ బ్యాక్ వచ్చింది. రెండోసారి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఈ జోన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ కావడం జరిగింది. బట్ ఈ జోను నిన్నటి జోన్ కాదు, గతంలో ఇవ్వబడిన జోన్. సో కావాలంటే ఈ జోన్ ఒకసారి చూద్దాం.
ఈ జోన్ 22 ఫిబ్రవరి అంటే నెక్స్ట్ వర్కింగ్ డే వచ్చేసి 25th రోజు, అంటే 25th రోజు డ్రా చేసిన మన జోన్ అన్న 25th రోజు మనం డ్రా చేసిన జోన్. ఇక ఈ జోన్ అంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంటుంది. నిన్న మనం డ్రా చేయలేదు, బట్ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. 2 లెవెల్ ఉన్నాయి కాబట్టి సో పై జోన్ దగ్గర మనకి ఎలాంటి రిజెక్షన్ క్యాండిల్ రాలేదు కాబట్టి ఈ జోన్ డిలీట్ చేస్తాం. ఈ జోన్ బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సో డిలీట్ చేస్తాం. మళ్ళీ అంటే లేటర్ పీరియడ్లో వాస్తవానికి ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ కూడా వచ్చింది. అప్ సైడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మళ్ళీ 2 times అంటే అప్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మనం ఈ జోన్ను కన్సిడర్ చేయొద్దు, అంటే డిలీట్ చేయవచ్చు. వ్యాలిడేషన్ అనేది కోల్పోతుంది. ఇక ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది సో ఇక్కడ పుల్ బ్యాక్ అయితే తీసుకుంది, దీని హై పైన ఎంట్రీ లభించింది. స్టాప్ లాస్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఇదే జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఒక బేరిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్. సో ఈ జోన్ దగ్గరలో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది. సో దీనికి 1:2 times టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ఈ జోన్ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇంకోసారి టార్గెట్ కూడా అంటే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున మనకు 4 జోన్లు రావడం జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ రావడం జరిగింది. సో ఈ జోన్ అనేది క్వాలిటీ జోన్. సో ఎందుకంటే మూమెంటం క్యాండిల్ వరుస మూమెంటం మధ్యలో ఒక స్మాల్ బేస్ క్యాండిల్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ ఇక్కడే అంటే దీని చుట్టుపక్కల ఓపెన్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం అయితే జరిగింది, దీన్ని కన్సిడర్ చేయండి. ఇక నెక్స్ట్ జోన్, సో ఈ 2 జోన్లలో సప్లై జోన్లలో సో ఈ జోన్ ఒకటి ఉంది క్వాలిటీ జోన్, ఈ జోన్ క్వాలిటీ జోన్ ఉంది. బట్ ఈ 2 మనకు లెవెల్స్గా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. బట్ ఈ జోన్ కన్సిడర్ చేయమంటారు, ఎందుకంటే ఈ జోన్ దగ్గర ఆల్రెడీ ప్రైస్ అనేది ఇక్కడ ఈ జోన్ గతంలో మొన్నటి జోన్ ఇదే దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ఇది కొంచెం దీంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే క్వాలిటీ జోన్ కాకపోవచ్చు. సో కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. బట్ ఒక్కొక్కసారి మనల్ని అంటే స్టాప్ లాస్ హిట్ చేయడానికి పై జోన్ వరకు వెళ్తుంది కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. బట్ ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయని మీకు తెలియడం కోసం అయితే డ్రా చేశాను నేను. సో కాబట్టి ఈ 2 జోన్స్ ఇంపార్టెంట్. బట్ ప్రైస్ అనేది కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వస్తే మాత్రం ఈ జోన్ కూడా మనకు వర్క్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 సప్లై జోన్స్ని డ్రా చేయండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది 17,300 దగ్గర ఉంది. నిఫ్టీ అప్సైడ్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో నేను దీన్ని వదిలేస్తున్నాను ఈ జోను, అంటే ఇది ఈవెన్ ఇక్కడ 1,70,487 ఉన్నప్పటికీ బట్ నేను దీన్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ దీని ఎల్టీ అనేది తక్కువ ఉన్నది కాబట్టి సో ఇది సో 0 to 0 లేదా 0 to hero కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎక్కువ మంది బై చేస్తుంటారు. కాబట్టి సో నేనైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. సో ఈ 2 జోన్స్ని అయితే అంటే ఈ 2 స్ట్రైక్ ప్రైజ్ను కన్సిడర్ చేసినప్పుడు సో ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ అవుతుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. ఓవరాల్గా సినారియోని చూసినప్పుడు అయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే పర్టికులర్గా ఇక్కడ వరకు అంటే ఈ 16,000 వరకు సో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ కూడా ఒక సిగ్నిఫికెంట్గా మనకు ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ వరకు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ అనేది హైలీ కరెక్ట్ అయితే సో ఈ లెవెల్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ని కూడా మీరు చూడండి.
పర్టికులర్గా ఈ లెవెల్ వరకు లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి మేబీ ఈ లెవెల్ వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు పర్టికులర్గా ఈ లెవెల్ దాకా. సో కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. సో ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో ఒకవేళ ఇన్ కేస్ అప్ సైడ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ అప్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్లో వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,300 వరకు ఉంటుంది. సో అంటే మనకు ఆప్షన్ చైన్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో మేబీ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒక డౌన్ సైడ్ సినారీ గురించి మాట్లాడితే ప్రస్తుతానికి బేస్ లైన్ పైన క్లోజ్ కావడం జరిగింది. ఈ బేస్ లైన్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి సో 16,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ 16,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ 16,300 అనే లెవెల్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా మొన్న రీసెంట్ లో అనేది 15,700 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే మనకు క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి అవర్లీ ప్రకారం బుల్లిష్, డైలీ ప్రకారం బెరిష్ ఉన్నది. సో బట్ ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఇన్ కేస్ కరెక్ట్ కావడానికి అంటే ప్రస్తుతానికి కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు ఫస్ట్ ఒకసారి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 16,350 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా డైలీలో కూడా 16,300 ఉంది. సో వస్తే అంటే మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే అంటే ఈ లెవెల్ దగ్గర అంటే 16,640 దగ్గర ఓపెన్ అయితే సో 16,300 వరకు డెఫినెట్గా వస్తుంది. సో ఎందుకంటే వీటి కిందనే ఉన్నది. ఒకవేళ ఈ కన్వర్జన్ లైన్ ఈ 16,741 పైన ఓపెన్ అయితే నెక్స్ట్ ఒక్కసారి ఈ లెవెల్ వరకు వెళ్తుంది. సో అంటే 17,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది దీనిపైన ఓపెన్ అయితేనే అంటే 16,750 పైన సస్టైన్ అయితేనే 17,000 వరకు వెళ్తుంది. లేకపోతే డెఫినెట్గా 16,300 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నెక్స్ట్ ఒకసారి ఈ లెవెల్ను అంటే ఇందాక అనుకున్న ఈ 15,700 లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ అవ్వడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన పర్టికులర్గా ప్రీవియస్ డే హైను ప్రీవియస్ డే R1ను సిపిఆర్ మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుందని చెప్పి మనం డెఫినెట్గా ఒక అంచనాకి అయితే రావచ్చు. ఆ సందర్భంలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా దాన్ని టచ్ చేయలేదు కానీ సో దగ్గర వరకు రావడం జరిగింది. దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ మనం కన్సిడర్ చేసినట్టయితే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీని టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ మన R1 అనేది మన యొక్క టార్గెట్ అవుతుంది కాబట్టి అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక లేటర్ పీరియడ్లో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. టార్గెట్ అనేది 1:1 లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ వీటిలో ఏది ముందైతే అది. సో ఇక్కడ మనకు పైవట్ పాయింట్ ముందైంది, అది అచీవ్ కావడం జరిగింది. లేదా వెయిట్ చేసినప్పటికి కూడా 1:1 టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది సో ఇనిషియల్ అవర్స్లో ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. సైడ్ వేస్లో మూవ్ అయిన తర్వాత సో ప్రైస్ అనేది సో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళింది బట్ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేదు. అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తూ సి సైడ్ వెళ్తాం. సో అలా సస్టైన్ కాలేదు కాబట్టి సో ఇక్కడ కూడా అంటే సెల్లింగ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ కనబడుతుంది, బయింగ్ స్ట్రెంత్ అనేది మనకు షో చేస్తలేదు. కాబట్టి సో మనం సెల్ సైడ్ ఉండొచ్చు. బట్ సెల్ సైడ్ ఉండాలంటే ఏం చేస్తాం, సెల్ సైడ్ ఉండాలంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ఒక జోన్ అనుకున్నాం లేదంటే ఇది ఒక స్వింగ్ లో అనుకున్నాం, సో ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. అంటే ఈ లెవెల్ దగ్గర మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది. దీనికి 1:2 టైమ్స్ అచీవ్ కావడం జరిగింది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లైవ్ ట్రేడ్లో ఇలాంటి ప్యాటర్న్స్ను ఐడెంటిఫై చేయగలగాలి. సో మనం జనరల్గా
మనకు ఈ మార్కెట్ నడుస్తున్నంతసేపు ట్రేడ్ ఎప్పుడు వేద్దామా సరే ఒక క్యాండిల్ మనకు లైవ్లో నడుస్తున్నంతసేపు ఒక 1 మినిట్లో లేదా 2 మినిట్లో చాలా కిందికి వస్తుంటుంది లేదా అప్ సైడ్ వెళ్తుంటుంది. అరే ఆపర్చునిటీ మిస్ అవుతుందేమో అని చెప్పి తొందరపడుతూ ఉంటాం. సో కాబట్టి అలా తొందరపడకుండా కంప్లీట్గా వెయిట్ చేయండి. ఒక మినిమం 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే సో మనకు డైరెక్షన్ తెలుస్తుంది. డైరెక్షన్ తెలిస్తే సో ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా మినిమం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వెయిట్ చేస్తే సో మనకు క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ప్రైజ్లో స్ట్రెంత్, బయింగ్ స్ట్రెంత్ ఉందా, సెల్లింగ్ స్ట్రెంత్ ఉందా అనేది మనకు అగుపడుతుంది. దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే అంటే డిసిషన్ తీసుకున్నట్టయితే సో అది వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. హర్రీ బరీగా ఎప్పుడు కానీ తీసుకోవద్దు. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎవ్రీ డే ఉంటుంది. ఎవ్రీ డే మనకు ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. బట్ ఎవరైతే పేషెన్స్గా ఉంటారో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మనీని ఇస్తుంటుంది. ఎవరైతే తొందరపడి ట్రేడ్స్ వేస్తుంటారో వాళ్ళకు తొందరగా వాళ్ళు ఎంత తొందరగా వస్తారో అంతే తొందరగా మార్కెట్ నుంచి అవుట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో పేషెన్స్గా క్లియర్గా మన ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రేడ్ తీసుకోండి. సో డెఫినెట్గా మీరైతే విన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్, ఇది కూడా గతంలో ఆ రోజు ఇవ్వబడింది. సేమ్ ఇందాక చెప్పుకున్న 25 ఫిబ్రవరి రోజు ఇవ్వబడిన జోన్ అనేది ఈ రోజు ఇక్కడ వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో చూడండి, సో ఫస్ట్ టైం ఈ లెవెల్ దగ్గర దాకా వెళ్ళింది. బట్ సో నెక్స్ట్ టైం సెకండ్ టైం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి అయితే టచ్ కావడం జరిగింది. సో టచ్ అయినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ ఏదవుతుంది. సో టార్గెట్ అనేది సో ఫస్ట్ టార్గెట్ 1:2, మనం ట్రైలింగ్ చేసుకుంటే మోర్ దెన్ 1:10 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ను మనకు అంటే క్వాలిటీ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి. సో మీరు అంటే డిసిషన్ తీసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక 2 సప్లై జోన్స్ ఉన్నవి. ఇదొక జోను, ఇదొక జోను. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఇవి క్వాలిటీ జోన్స్. డెఫినెట్గా వీటి దగ్గరికి వచ్చినప్పుడు రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్నటి రోజున చూడండి, అన్నీ అంటే ఒక బేస్ క్యాండిల్, 2 మొమెంటం క్యాండిల్, మళ్ళీ 2 బేస్ క్యాండిల్స్, మళ్ళీ 2 అంటే ఒక మొమెంటం క్యాండిల్, 2 బేస్ క్యాండిల్స్, ఇలా అంటే చాలా అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ప్రింగ్ను మనం ఇలా ప్రెస్ చేస్తుంటే ఇలా అంటే స్లోగా వెళ్తుంటే మనం ప్రెస్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే కంప్రెషన్ థియరీ అని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే ఇది ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి సో ఒక్కటేసారి చాలా స్పీడ్గా అయితే డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. ఇంకా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తేనైతే మీకు చూడండి, నిన్నటి రోజున చాలా అంటే స్లోగా అంటే క్లియర్గా అంటే ఇలా స్లోగా అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు సో పడేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా పడుతుంటుంది, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. కాబట్టి ఇలా అంటే పర్టికులర్గా మరీ పెద్ద పెద్ద మొమెంటం క్యాండిల్స్ లేకుండా స్లోగా అంటే ఒక క్యాండిల్ అప్, 2 క్యాండిల్ డౌన్, అది కూడా చిన్న క్యాండిల్స్ మళ్ళీ ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక డ్రాస్టికల్గా పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు ఈ లెవెల్స్ ఏవి వర్కౌట్ కాదు. ఇక్కడ మీరు ఎన్ని సప్లై జోన్స్ అంటే ఎన్ని డిమాండ్ జోన్స్ గీసినా కూడా ఆ జోన్స్ అనేటివి ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుందంటే అవన్నీ లెవెల్గా వర్కౌట్ అయితే లెవెల్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ప్రతి లెవెల్ను టెస్ట్ చేసుకుంటే డౌన్ సైడ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అంటే ఇలాంటి ప్యాటర్న్ మీరు డ్రా చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో పర్టికులర్గా ఒక లెవెల్ వరకు రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో అక్కడ నుంచి మనకు బెటర్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. ఇక ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ 36,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది సెకండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే సో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది 35,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఇజ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉండడం జరిగింది. సో క్లౌడ్ కింద ఉంటూ సో మనం ఎప్పుడు డిస్కషన్ చేస్తాం, ఈ బేస్ లైన్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది.
సో కాబట్టి అలానే యాక్ట్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఈ బేస్ లైన్ పైన సస్టైన్ అయితేనే అంటే 35,676 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 37,000 అంటే 36,900 వరకు వెళ్తుంది. లేకపోతే సో ఈ లో అంటే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ బేస్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 33,979 అంటే 34,000 వరకు రావడానికి అంటే ఇంకొక 1,000 పాయింట్స్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన ఒక 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ క్లౌడ్ యొక్క విడ్త్ను చూసినట్టయితే ఇది చాలా పల్చగా ఉన్నది కాబట్టి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లో బ్రేక్ చేసినా కూడా డెఫినెట్గా ఈ వీటిని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది. అలా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రేక్ అండ్ రిచెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది 34,000 దగ్గర, ఇక్కడ ఈ అన్ఫిల్లింగ్ గ్యాప్ ఉన్నది ఈ జోన్ ఉంటుంది కాబట్టి 34,000 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ 33,500 వరకు రావడానికి ఇంకొక అంటే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ లెవెల్ 33,300 వరకు రావడానికి అంటే 500 అండ్ 300 మధ్యలో మనకు ఒక డిమాండ్ జోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఈ మళ్ళీ ఈ కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ కావాలి. కన్వర్జన్ లైన్ వచ్చేసి అంటే 35,175 లేదా 200 పైన సస్టైన్ అయితే సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అంటే ఈ 36,000 వరకు వెళ్తుంది. లేదు ఇంకా అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఒకసారి ఈ 36,500 వరకు వెళ్తుంది. ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. సో స్ట్రెంత్ అనేది బేరిషే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే ఇది నిన్న డేటా, ఈరోజు అయితే అప్డేట్ కాలేదు. సో మీరు మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇది నిన్నటి డేటా కాబట్టి నిన్న వీళ్ళు కొంచెం శాంతించారు. -176 అంటే చాలా అంటే 1000 నుంచి -170 అంటే చాలా తక్కువ ఇది కంపేర్ టు వీళ్ళ అంటే రీసెంట్ సెల్లింగ్స్ తోటి పోల్చుకున్నప్పుడు. సో అలాగే ఈ మన డిఐఎల్ చూసినప్పుడు వీళ్ళు బైలోనే ఉండడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామం. బట్ అంటే వీళ్ళు తగ్గించడం అనేది మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈరోజు డేటా అప్డేట్ కాలేదు. ఈరోజు అప్డేట్ అయితే నేను మన టెలిగ్రామ్ ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.